హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. లేటెస్ట్ ఈ రోజు మనకు ఒక అప్డేట్ వచ్చింది. 2025లో మొట్టమొదటి నోటిఫికేషన్ అయిన ఏఎల్పికి సంబంధించి అప్లికేషన్ లింక్ అనేది, అంటే మీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే మీరు డిసెంబర్ 5వ తారీఖు నుంచి 2025 నుంచి, అంటే డిసెంబర్ 5 2025 నుంచి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన క్లియర్ గా ఇచ్చాడు, అప్లికేషన్స్ స్క్రూటినీ ఆఫ్ ది అప్లికేషన్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ అండ్ క్యాండిడేట్స్ కెన్ వ్యూ దేర్ స్టేటస్ అని చెప్పి ఇచ్చాడు మనకి. అంటే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అనేది కూడా తెలుసుకోవచ్చు. 2026లో జరగబోయే ఎగ్జామ్స్ లో మొత్తము మనకి 9 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పటికే 7 నోటిఫికేషన్స్ వచ్చాయి. రాబోయేది 8వ నోటిఫికేషన్ ఒకటి ఉంది. 9వ నోటిఫికేషన్ గ్రూప్ డి మనకి. సో ఫస్ట్ మొట్టమొదటి నోటిఫికేషన్ ఏదైతే మనకి ఏఎల్పి 2025లో వచ్చిందో ఫస్ట్ నోటిఫికేషన్, దానికి సంబంధించి మొదటి స్టెప్ అనేది ఈ రోజు పడడం జరిగింది. అంటే 2026లో జరగబోయే ఎగ్జామ్స్ అన్నిటికీ ఫస్ట్ స్టెప్ ఇదే. సో మీరు స్టేటస్ అనేది మీరు 5వ తారీఖు 12వ నెల 2025 నుంచి ఇక్కడ కింద మీకు ఏదైతే వెబ్సైట్ ఇచ్చారో ఆ వెబ్సైట్ లో నుంచి, లేకపోతే మీ అఫీషియల్ ఆర్ఆర్బి ఏ బోర్డు అయితే ఉందో ఆ బోర్డులో నుంచి అయినా సరే మీరు మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక మనకి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి ఏఎల్పిది అతి తొందరలోనే మనకి ఎగ్జామినేషన్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. నేను గతంలో ఒక వీడియో చేశాను మీకు, ఫిబ్రవరి లేదా మార్చ్ లో మనకి ఏఎల్పికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేది మొదలయ్యే అవకాశం ఉంటుంది. యాజ్ పర్ మనకి ప్రీవియస్ ఉన్న డేట్స్ ప్రకారం ఏదైతే గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామినేషన్స్ మనకి జనవరి 15 వరకు కంప్లీట్ అయిపోతాయి. సో కాబట్టి మనకి ఫిబ్రవరి లేదా మార్చ్ లో మనకి ఏఎల్పికి సంబంధించిన సిబిటి 1 ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ వీడియోలో మనం మొత్తం మళ్ళీ గ్రూప్ డి వరకు ఎప్పుడు జరుగుతాయి ఎగ్జామినేషన్స్ అని చెప్పుకున్నాము. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో చూసి ఒక అంచనాకు వచ్చి మీరు ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. సో దానివల్ల మీకు కొద్దిగా సిలబస్ ఏ విధంగా కవర్ చేయాలి, రివిజన్ ఏ విధంగా చేసుకోవాలనేది అర్థమవుతుంది. ఏది ఏమైనా సరే ఇదొకటి అయితే గుర్తుపెట్టుకోండి, ఏఎల్పికి సంబంధించి మాత్రము ఫిబ్రవరి లేదా మార్చ్ లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఏఎల్పి 2026 నోటిఫికేషన్ కూడా వస్తుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్ 2025కి సంబంధించింది. సో ఏఎల్పి 2026 నోటిఫికేషన్ కూడా మళ్ళీ రాబోతుంది. ఇది 100% డ్యామ్ షూట్ జరుగుతుంది. ఎందుకంటే మనకి 2024 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిబిటి 1 ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత 2025కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఏఎల్పికి సంబంధించి సిబిటి 1 అయిపోయిన తర్వాత మళ్ళీ 2026 కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఆ లోపల మనకి గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటే పెండింగ్ లో ఉంది మనకి ఈ ఇయర్ కి. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఏఎల్పి 2026 కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇంకెవరన్నా ప్రిపరేషన్ లో కొద్దిగా వెనకడుగు వేసాము అనుకుంటే కనుక మీ ప్రిపరేషన్ ఇంకొక 2 స్టెప్లు ముందుకు వేయండి. సో 2026 లో అయినా ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం, అంటే రైల్వేలో మొత్తం ఉన్న 9 నోటిఫికేషన్ లో ఒక్క నోటిఫికేషన్ లో అయినా ఒక్క జాబ్ అన్న సాధించుకోవడానికి ప్రయత్నించండి. సో వీటన్నిటి కోసం కొద్దిగా బుక్స్ కి డిస్కౌంట్ ఇవ్వమంటున్నారు చాలా మంది స్టూడెంట్స్. నేను ఆల్రెడీ గతంలోనే క్లియర్ గా మీకు చెప్పాను, ఇవి చాలా మీకు ఉపయోగపడతాయని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సో కాకపోతే డిస్కౌంట్ అనేది ఏంటంటే ఇది కొద్ది లిమిటెడ్ పీరియడ్ ఆఫరే పెడుతున్నాము. బికాస్ అసలు మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అన్నీ పోయిన తర్వాత, ఏవైతే బుక్స్ తయారు చేయడానికి డిటిపి ఆపరేటర్స్ మా కష్టము ఈ కృషి తీసిన తర్వాత అసలు ఏమీ ఉండదు. మీకు బుక్ క్వాలిటీ క్వాంటిటీ చూస్తే మీకే అర్థమవుతుంది. ప్లస్ వీడియో క్లాసులు కూడా మేము ఉచితంగా ఇస్తున్నాం దీంతో పాటు. సో కాబట్టి ఇది కొద్దిగా లిమిటెడ్ పీరియడ్ ఆఫరే, మీరు అది ఒక్కటి గమనించండి. అంటే ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఆఫర్ ఉన్నట్టు. ఈ వీడియో డిలీట్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత. కొన్ని రోజులు అంటే రేపు అవ్వచ్చు, లేకపోతే 2 3 రోజుల తర్వాత అవ్వచ్చు. డిలీట్ అయిందంటే ఈ ఆఫరే లేనట్టే. అంతకుముందు పాత ప్రైజెసే ఉంటాయి. ప్లీజ్ దయచేసి అదొకటి గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ అందరూ ఒకసారి అదొకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆఫర్ పోయిన తర్వాత మళ్ళీ డిస్కౌంట్‌కి అడిగితే మాత్రం అప్పుడు ఉండదండి. అదొకటి దయచేసి అర్థం చేసుకోండి. సో ఇది కూడా ఎందుకు ఇస్తున్నామంటే ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ 2026 ఎగ్జామినేషన్స్ కొరకు. వాళ్ళకి ఉపయోగపడుతుంది. తక్కువ అమౌంట్‌లో మీరు కాంబోస్ తీసుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే మీకు ఇస్తున్నాను. అది కూడా వీడియో క్లాసులు కూడా ఫ్రీగా ఇస్తున్నాం బుక్స్‌తోనే. సపోజ్‌కి మనకి ఆహ్, మ్యాథమెటిక్స్ ఉంటాయి మనకి. ఏది 590 మోడల్స్‌కి సంబంధించిన వీడియో రూ. 400 ఉండేది కోర్స్ కాస్ట్. కానీ ఇప్పుడు మనం దాన్ని ఫ్రీగానే ఇస్తున్నాం. అంటే మ్యాథ్స్ బుక్ తీసుకున్న వాళ్ళకి 590 మోడల్స్‌తో కూడిన షార్ట్ కట్స్ వీడియో అనేది ఫ్రీగానే ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఈ బుక్‌తో పాటు. అదే విధంగా రీజనింగ్‌లో నాన్ వర్బల్ రీజనింగ్ ఏవైతే డయాగ్రామ్స్ ఉంటాయి గదా! వాటికి సంబంధించిన వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి. బుక్‌తో పాటు అవి కూడా ఫ్రీగొస్తాయి. ఎటువంటి యాప్ ఏమి ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. బుక్‌లోనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే సరిపోతుంది. మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ పక్కన కెమెరా సింబల్ ఉంటుంది. ఆ కెమెరా సింబల్‌తో కూడా, అంటే గూగుల్ పిక్సెల్‌తో కూడా స్కాన్ చేయొచ్చు. వీడియో ప్లే అయిపోతుంది.
ఇక్కడ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ 590 వీడియో క్లాసులకు మాత్రం మేము ఒక లింక్ పంపిస్తాము. యాప్ ఏం అవసరం లేదు. జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసుకొని వీడియోస్ ఏ చాప్టర్ వైస్‌గా చూసుకోవడమే. అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సైన్స్ నుంచి థియరీ ఉంటుంది. ప్లస్ బిట్ బ్యాంక్ కూడా ఉంటుంది దీంట్లోనే. 2 కలిపి ఉంటాయి. అదే విధంగా టాపిక్ వైస్‌గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. టాపిక్ వైస్‌గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఆ టెస్ట్ సిరీస్ కూడా ఎలా మళ్ళీ మన లింక్ కావాలంటే అవసరం లేదు. బుక్‌లోనే సపోజ్‌కి కాంతి అనే టాపిక్ అయిపోగానే కాంతికి సంబంధించి ప్రీవియస్ వచ్చిన కొన్ని క్వెషన్స్ ఎన్‌సీఈఆర్‌టీకి సంబంధించిన క్వెషన్స్ అన్నీ ఒక క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసుకోవడము, మొబైల్‌లో ఎగ్జామ్ రాసుకోవడం. నో ప్రాబ్లమ్. ఎటువంటి లింక్ యాప్ ఏం అవసరం లేదు. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్‌కి సంబంధించి కూడా మొత్తం దాదాపు 296 టాపిక్స్‌తో మనం జీకే బుక్ అనేది రెడీ చేయడం జరిగింది. దీంతో పాటుగా కొన్ని టాపిక్‌కి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా మనము ఒక లింక్ ద్వారా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో కూడా టెస్ట్‌లు రాసుకోవచ్చు. ఇది బుక్ యొక్క చిన్న ప్రివ్యూ. ఒకవేళ ఇండివిడ్యువల్ బుక్ లోపల ఎలా ఉందో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను చూసుకోండి. ఒక్కొక్క బుక్ గురించి వివరంగా. కాకపోతే అది బాగా లెంతీ వీడియో అయిపోతుంది. అందుకని మీకు షార్ట్‌లో చూపిస్తున్నాను. బుక్స్ కాస్ట్ వచ్చేసి చాలా తగ్గించాము. ఈ ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. అది కూడా ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఎటువంటి డెలివరీ చార్జ్‌లు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది. సో, ఒక బుక్ వచ్చేసి ఎనీ బుక్ ఏ బుక్ అయినా తీసుకోండి. ₹450 ఉంటుంది. సపోజ్ ఈ బుక్ తీసుకున్నారనుకోండి. ఈ బుక్ 450 దీంతో పాటు మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా ఫ్రీగా వచ్చేస్తాయి. ఒకవేళ ఇది కాకుండా ఇది తీసుకున్నా సరే 450. ఇది అయినా, ఇదైనా ఏదైనా 450. ఒకవేళ 2 బుక్స్ కలిపి తీసుకోవాలనుకుంటున్నారండి. ఎనీ 2 బుక్స్ 799, ఎనీ 3 బుక్స్ 1150, ఎనీ 4 బుక్స్ 1399. ఈ విధంగా కాస్ట్‌లున్నాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. ఈ వీడియో డిలీట్ అయిందంటే ఆఫర్ ఉండదు. ఈ వీడియో చూసినంత సేపు మీరు పేమెంట్ చేసుకున్నా గాని ఆ ఆఫర్ వర్తిస్తుంది. వన్స్ కొన్ని రోజుల తర్వాత మేబీ చెప్తున్నాను గదా! 2, 3 డేస్ అవ్వచ్చు, లేకపోతే 4 డేస్ అవ్వచ్చు, లేకపోతే రేపే డిలీట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయంటే మేము ఇవ్వలేమండి. అది కొంతమంది స్టూడెంట్స్ వాడుకుంటారనే అవకాశంతోనే మీకు ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం. సో, ఏ విధంగా బుక్స్ తీసుకోవాలంటే మీకు స్క్రీన్ పైన ఒక నంబర్ ఇచ్చాను చూడండి. ఈ నంబర్‌కి మీరు ఏదైనా సరే యూపీఐ పేమెంట్, ఫోన్‌పే అయినా, గూగుల్ పే అయినా ఎనీ యూపీఐ ఈ నంబర్‌కి పేమెంట్ చేసుకోవాలి. ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్, అదే విధంగా అడ్రెస్సు, బుక్ నేమ్స్, మీ మెయిల్ ఐడీని ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నంబర్ కూడా అదే. ఆ నంబర్‌కి పంపించినట్లయితే మీకు బుక్‌ని డైరెక్ట్‌గా మీకు హోమ్ డెలివరీ, ఫ్రీ డెలివరీ చేస్తారు. డిస్టెన్స్ బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. కొద్దిగా సిటీస్ అనుకోండి, హైదరాబాద్ ఈ విధంగా అనుకోండి 1 ఆర్ 2 డేస్‌లో వచ్చేస్తాయి. కొద్దిగా మారుమూల పల్లెటూరు అనుకోండి 2-3 డేస్ లేకపోతే 4 డేస్ పడుతుంది. బాగా కొద్దిగా దూరం ఉన్నా గాని మాక్సిమం 5 డేస్‌లో అయితే మీకు డెలివరీ అయిపోతుంది. బాగా దూరం అయితే. దగ్గరున్న సిటీలో అయితే 1 ఆర్ 2 డేస్, 2 ఆర్ 3 డేస్ అంతే. ఆ విధంగా మీకు ఫ్రీ డెలివరీ చేయడం జరుగుతుంది. సో, ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. అందరికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ది బెస్ట్.